హాయ్ హ్యాపీ. హాయ్. గుర్తుపట్టారా మమ్మల్ని? మెర్సీ గారు అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? వాళ్ళే. వాళ్ళేనా? వాళ్ళే. ఎవరు? మెర్సీ గారు. హాయ్ హ్యాపీ. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. హ్యాపీ సండే. హ్యాపీకి హ్యాపీ సండే అని చెప్పాలి మీరు. అదే అండి మీ హ్యాపీ సండే. హ్యాపీ సండేనా? హ్యాపీ సండే. మీకు కూడా హ్యాపీ సండే. యా. మరి ఈరోజు ప్లాన్స్ ఏంటి? సండే కదా. ప్లాన్సా? ఊరు వెళ్తున్నానండి. ఊరు వెళ్తున్నారా? అవును. ఓకే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. అదేంటి మీరు రావట్లేదా? అదే జాగ్రత్తగా వెళ్దాం, జాగ్రత్తగా వద్దాం. వెరీ గుడ్. ఈరోజు మా అల్లుడి బర్త్డే. హ్యాపీ. ఓకే, మీ అల్లుడి నేమ్? ఆరుష్. 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 యా. చెప్పవా? ఓకే, తప్పకుండా. మరి మీరు చెప్పాలి కదా ఫస్ట్. మీరు చెప్పినాక మేము చెప్తాం. నేను ఆల్రెడీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాలి. లైవ్ లో కూడా చెప్తే బాగుంటుందని చెప్పి కాల్ చేశాను. ఓకే ఓకే. మెర్సీ గారు వాళ్ళ అల్లుడు ఈరోజు బర్త్డే అయితే జరుపుకుంటున్నారు. వాళ్ళైతే విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది. ఇలాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలానే సంతోషంగా ఎప్పుడు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఈరోజు క్వశ్చన్ అడగమంటారా? క్వశ్చన్స్ ఏం లేవా? క్వశ్చన్స్ ఉన్నాయి. రాజ్యలక్ష్మి గారు అడిగారు ఒక క్వశ్చన్. ఓకే. ఆన్సర్ అయితే నాకు తెలియదు. ఆన్సర్ మళ్ళీ రేపు చెప్తా అన్నారు, అడగమన్నారు. అక్క పైన ఉంటుంది, చెల్లి లోపల ఉంటుంది. అక్క పైన ఉంటుంది, చెల్లి లోపల ఉంటుంది. అక్క పైన ఉంటుంది, చెల్లి లోపల ఉంటుంది. దీనికి క్లూ వచ్చేసి పాత, అంటే పల్లెటూరుల్లో జరుపుతారంట బాగా. అసలు అది లేనిదే ఉండదంట. తను చెప్పారు. మరి మీకేమన్నా తెలుసా? చెప్పినట్లు నాకేం అర్థం కాలేదు హ్యాపీ. అంటే పల్లెటూరుల్లో ఉంటారు కదా, వాళ్ళు బాగా జరుపుకుంటారంట పండుగ. పండగను తెలీదు మరి నాకు. తనంతా ఇంతే చెప్పారు. అట్లే రేపు చెప్తారు ఆన్సర్. ఏంటో కొత్తగా ఉంది. అంతేగాని మీరు మాత్రం గెస్ చెయ్యరు, అంతేనా? అంటే అప్పట్లో అంటే మనకి ఏం తెలుస్తుంది చెప్పు. అది కరెక్టే కదా. ఆ, ఓకే, మరి ఇలానే కాల్ చేస్తూ ఉండు. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.